వెల్కమ్ బ్యాక్. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తో కాలుష్యం ఉండదని, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కాలుష్యానికి సంబంధించి నగరాన్ని కాపాడుకోవాలని కోరారు. అందులో భాగంగా సికింద్రాబాద్ టాటా మోటార్ జాస్పర్ టాటా పంచ్ ఎలక్ట్రికల్ కార్ ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో పలు ఏరియాల్లో ఛార్జింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సెంటర్స్ రాబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో టాటా అంతర్భాగమని, టాటా సంస్థలు తీసుకుంటున్న చర్యలు బేష్ అని ఈ సందర్భంగా కొనియాడారు మంత్రి పొన్నం ప్రభాకర్. పంచ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఈరోజు సంజయరావు గారు, రామకృష్ణ గారు, గోపి గారు, మిగతా సిబ్బంది అందరూ టాటా సంస్థ తరఫున మనం నూతనంగా లాంచ్ చేసుకున్నాం. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ద్వారా పొల్యూషన్ కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్కి సంబంధించి ఉదాహరణకు 100 రూపాయల పెట్రోల్ అయితే 10 రూపాయల మెయింటెనెన్స్ లోపల ప్రయాణం చేసేటువంటి విధంగా, మళ్ళీ దానికి సంబంధించిన మెయింటెనెన్స్ లేకుండా ఉండేటువంటి యొక్క పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్ను తప్పకుండా ప్రభుత్వం ప్రోత్సాహపరుస్తుంది. దీనికి సంబంధించిన చిన్న చిన్న రిజిస్ట్రేషన్ పరమైన అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ తీసుకొని ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ పొల్యూషన్కు సంబంధించి మన నగరాన్ని కాపాడుకోవడానికి అధికంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే విధంగా ప్రభుత్వం కూడా ప్రోత్సాహపరిచే చర్యలు తీసుకుంటుంది. అందులో టాటా సంస్థ దేశ నిర్మాణంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాలి. టాటా బిర్లాలంటే ఎప్పుడు ఈ దేశం వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల అంశాలను తయారు చేసిండు. ఇప్పుడు ఈ దేశ నిర్మాణానికి సంబంధించి కాలుష్యరహితంగా ఉండాలని ఈ వాహనాలు తయారు చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం కావచ్చు, సంస్థలు కావచ్చు, ఇప్పటికీ ఒక 400 ఛార్జింగ్ సెంటర్లు ఓపెన్ చేసినారు. ఇంకొక 1000 వరకు కూడా మిగతా సెంటర్స్ను కనెక్టివిటీ పెంచినారు. భవిష్యత్తులో విద్యుత్ వాహనాలకు సంబంధించి ఏ ప్రయాణం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఛార్జింగ్ సమస్య లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ ఉంది. తప్పకుండా యాజ్ ఏ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎలక్ట్రికల్ వెహికల్స్